హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అనమాట. ఇది అయితే శివరాత్రి నెక్స్ట్ డే ఆఫ్ శివరాత్రి వీడియో అనమాట. ఇంకా ముందు రోజు అయితే మేము రాత్రి 2 o'clock వరకు లేచే ఉన్నాం. ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా 2 o'clock వరకు పిల్లలు కూడా లేచే ఉన్నారు. నెక్స్ట్ డే చూసారు కదా, మేమైతే ఇంకా బీచ్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే బీచ్కి వద్దులే, చాలా జనం ఉంటారని చెప్పేసి ఇంకా ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని చెప్పి మేమైతే సింహాచలం వచ్చేసామన్నమాట. సింహాచలం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 1 o'clock అయిపోయింది. 1:15 అలా అలా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇంకా పిల్లలు కూడా లేవడం లేటుగా లేచారు. సో ఇంకెందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈరోజు అంతా మనకి ఎలాగో ఫ్రీగానే ఉంటాం కదా అని చెప్పేసి ఇంకా మేమైతే లేటుగా బయలుదేరాము. 12:30 1 అయిపోయింది. ఇంకా సింహాచలం రాగానే మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఏంటో మా వైజాగ్ వాళ్ళందరికీ సింహాచలమే ఒక చిన్న తిరుపతిలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. తిరుపతి వెళ్ళిన ఫీల్ వస్తుంది. అసలు ఇక్కడికి రాగానే చాలా అంటే చాలా బాగుంటుంది. మాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మన ఈ సింహాచలం తెలుసు కదా, అసలు ఇప్పుడిప్పుడు ఇంకా ఇంకా డెవలప్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు అనమాట. ఇంకా మేము వెళ్ళగానే ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా? వెళ్ళగానే ఫస్ట్ భోజనానికి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికి లేట్ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి మేము లోపలికి వెళ్ళి భోజనం చేసాం కూడా. భోజనాలు వీడియో తీయకూడదు, వాళ్ళు వద్దు అంటారు కాబట్టి సో మేము కూడా తీయలేదు. నేనైతే మాత్రం భోజనాలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా పెట్టారు. ఈసారి మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఇస్తరాకుల్లోని ఆ కూర, పప్పు, పచ్చడి అండ్ పప్పుచారు, మజ్జిగ అన్నీ వేసి పెట్టారనమాట. ఫుల్ ప్లెజర్డ్గా చాలా అంటే చాలా బాగా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఒక అరగంట అటు ఇటు తిరిగి వెళ్ళి స్నానాలు చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా మేమైతే దర్శనానికి బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా చూసారు కదా, దర్శనానికి వెళ్తూ ఉంటే ఈ మధ్యలోనే బొట్లు పెడతానని చెప్పి వచ్చారనమాట ఒక ఆమె. ఇంకా రాగానే సరే అసలు ఎప్పుడు పెట్టుకోము, ఫస్ట్ టైం పెట్టుకుందాం అని చెప్పేసి మేమైతే పెట్టుకున్నాము. ఇంకా మాకు డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకున్నారులేండి, అది తర్వాత నెక్స్ట్ విషయం అది. ఇంకా చూసారు కదా, బొట్లు పెట్టుకోగానే అస్సలు ఆ ఫీల్ ఎంత బాగుందో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు లుక్కే మారిపోయింది కదా. దర్శనం కూడా అయిపోయింది. మేము ఈ గ్యాప్లో దర్శనాన్ని కూడా వెళ్ళొచ్చేసి ఇంకా బయటికి రాగానే ఇంకా ఫొటోస్, వీడియోస్ మనకి నచ్చినట్టు చాలాసేపు అక్కడే గడిపేసాం అనమాట. ఆల్మోస్ట్ ఆల్ 7:30 వరకు మేము అక్కడే ఉన్నాము. ఇంకా చూసారు కదా, తండ్రి కూతుర్లు అయితే ఇంకా ఎన్ని ఫొటోస్ తీసినా వీళ్ళకైతే తక్కువే, సరిపోవట్లేదు అసలు. ఇంకా మొత్తానికైతే చూసారు కదా, తీసుకున్న తర్వాత ఇంక ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా బయలుదేరిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అసలు వెళ్ళబుద్దే కావటం లేదు, ఎందుకంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. పైన ఇంకా దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయామన్నమాట. ఇంకా ఫైనల్లోని ఈ పీచు మిఠాయి వాళ్ళు కనిపించగానే కొనమని చెప్పి గోల్ చేశారు. సరేలే ఇంకా కొనేసిన తర్వాత వెళ్తూ ఉంటే మా ఆయన సడన్గా ఇది ఒక వీడియో తీసుకో, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి అన్నారని అదొక వీడియో తీసాను. అది ఈసారి స్లోగా పెట్టి నేను షార్ట్ వీడియోలో పెడతాను. సో అంటే దర్శనాలు ఎప్పుడు, భోజనాలు ఏ టైమింగ్స్, దర్శనం ఎన్ని గంటలకి స్టార్ట్ చేసి ఎన్ని గంటలకి క్లోజ్ చేస్తారు, మొత్తం అన్నీ పెట్టారనమాట. ఇంకా పీచు మిఠాయి తినుకుంటూ మేమైతే బ్యాక్ టు హోమ్ అనమాట, ఇంటికి వెళ్దామని బయలుదేరాము. ఇంకా ఇవన్నీ కూడా చూసారు కదా, అసలు జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. అస్సలు ఖాళీ లేదు. ఇంక ఈ వ్యూ నుంచి మన వైజాగ్ చూస్తూ ఉంటే అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తూ ఉందో, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వెళ్తూ అలా ఆ వ్యూని అలా చూసుకుంటూ మేమైతే దిగుతున్నాం అనమాట కొండ మీద నుంచి. ఇంక చూసారు కదా, మొత్తం లైట్స్, వైజాగ్ మొత్తం అలా లైట్స్ కనిపిస్తుంటే చాలా అంటే చాలా బాగుంది కదా. మాకు కూడా చాలా బాగా అనిపించింది. నైట్ టైం మేము ఎప్పుడూ అసలు ఇంతవరకు సింహాచలంలో లేము, ఫస్ట్ టైం అసలు ఇంతవరకు ఉండడం. ఎందుకంటే ఏమో తెలీదు, కొంచెం కాసేపు ఉందాం అనిపించింది, అందుకని చెప్పేసి అలా ఉన్నాం అనమాట. సో ఇంకా చీకటి పడిపోయిందని చెప్పేసి బయలుదేరాం, కానీ ఈ టైం వరకు ఉండండి ఇదే ఫస్ట్ టైము. ఇంకా మొత్తానికి ఎలాగోకలాగా ఇంటికైతే హ్యాపీగా వచ్చేసామన్నమాట. సీ యూ నెక్స్ట్ బ్లాగ్స్.